Move on to the next question. Dad is watching TV dash the living room. Living room low. In the living room. Dad is watching TV in the living room. In the living room. The books are dash the shelf. ఇది సెల్ఫ్ అనుకోండి. ఈ షెల్ఫ్ లో ఇక్కడ బుక్స్ పెడతాం. ఈ షెల్ఫ్ కి మనకి డోర్స్ బంద్ చేయడానికి ఉండదు. డోర్స్ బంద్ చేయడానికి ఉంటే కబోర్డ్ అవుతుంది. ఇన్ ద కబోర్డ్. కబోర్డ్ అయితే ఇన్ ద కబోర్డ్. షెల్ఫ్ అయితే ఆన్ ద షెల్ఫ్. ఆన్ ద షెల్ఫ్. ఎందుకంటే షెల్ఫ్స్ కి డోర్ బంద్ చేయడానికి ఉండదు. కబోర్డ్స్ కి డోర్ బంద్ చేయడానికి ఉంటుంది. రైట్? The books are on the shelf. Move on to the next question. My sister sits dash me during dinner. డిన్నర్ చేసేటప్పుడు మా సిస్టర్ నా పక్కన కూర్చుంటుంది అంటాం. నా పక్కన కూర్చుంటుంది. జనరల్ గా మనము డిన్నర్ చేసేటప్పుడు అపోజిట్ లో కూర్చొని జనరల్ గా చేయము. చేస్తారు కదా మేడం అంటే అట్లా కూడా చేయొచ్చు. బట్ జనరల్ గా పక్కగా అంటాము. ఇటు పక్క కానీ ఇటు పక్క కానీ లేదంటే ఫ్రంట్ లో కానీ. చూద్దాం. ఓవర్ మన మీద కూర్చొని తింటదా. నెక్స్ట్ టు అంటే పక్కన కూర్చోవడం. అండర్ అంటే అండర్ బిహైండ్ కూడా కాదు. బిహైండ్ అంటే ఏమన్నా నేను దాచుకోవడం. దాచుకోదు కదా తినేటప్పుడు. సో అండర్ కూడా కాదు. నెక్స్ట్ టు. నెక్స్ట్ టు అంటే ఏమన్నా నేను అడ్జసెంట్. అడ్జసెంట్ కదా. నెక్స్ట్ టు అంటే అడ్జసెంట్. నైదర్ ఆఫ్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్ డాష్ రెడీ. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో ఏదో ఒకటి రైట్ ఆప్షన్ ఉంది. ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. హ్యావ్